హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ గార్డెన్ అండ్ ఫుడ్స్. టుడే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాబేజ్, 2 ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ఆనియన్ స్ప్రింగ్స్, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, కారం, హాఫ్ కప్ కార్న్ఫ్లవర్. ఇప్పుడు ముందుగా వీటన్నిటిని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఉప్పు, కారం వేసుకుండి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఫస్ట్. తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకుందాం. తర్వాత మనం తీసుకున్న శనగపిండి కూడా వేసుకుందాం. ఈ రెండింటిని మిక్స్ అయ్యేటట్టు కలపాలి. మళ్ళీ ఇలా చేసిన తర్వాత బాల్స్లా అవుతుందో లేదో చూసుకోండి. చిన్న చిన్న బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాల్స్ అన్నిటినీ ఒక్కొక్క దానిలో వేసుకోవాలి. నెమ్మదిగా కదపాలండి. దీన్ని స్లోగా మాత్రమే తిప్పాలి. గట్టిగా తిప్పితే విడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్ని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లం చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదండి, అది వేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత ఉల్లిపాయలు, ఆనియన్ స్ప్రింగ్స్, కొత్తిమీర వీటి మూడింటిని కూడా వేసేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేటట్టు తిప్పాలి. దీంట్లో కొంచెం సాల్ట్ మాత్రమే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మనకి సాసెస్లో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకూడదు.
ఇప్పుడు చిల్లీ సాస్ వేసుకుందాం. తర్వాత టమాటో సాస్ కూడా వేసుకుందాం. తర్వాత సోయా సాస్ వేసుకుందాం. తర్వాత కార్న్ఫ్లవర్ వాటర్ కొంచెం వేసుకుంటే అది కొంచెం చిక్కగా ఉండడం వల్ల మంచూరియాకి బాగా పట్టి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత మంచూరియా వేసి దాన్ని తిప్పాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు తిప్పాలండి. ఈ విధంగా వెజ్ మంచూరియా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేద్దాం.